హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్. మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే హెల్దీ స్వీట్ రెసిపీ అండి. రాగిపిండి బెల్లంతో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ మీద పెనం పెట్టుకుని ఒక గుప్పెడు పల్లీలను వేసుకుని పొట్టు ఊడేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కొంచెం సేపు వేయించుకుంటే పొట్టు అనేది ఊడిపోతుంది. చూసారు కదండి, ఇలాగా పొట్టు తీసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఒక అరకప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. సుజీ రవ్వ అంటారు కదా, అదండి. వేసుకుని ఒక 10 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా వేపుకోవాలి. మనం 1 కప్పు రాగి పిండి, ఒక అరకప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదండి, అదే విధంగా 1 కప్పున్నర బెల్లం కూడా తీసుకోవాలి. తీసుకుని ఒక 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. వేసుకుని ఇది బాగా మరిగేంత వరకు స్టవ్ మీద మరగనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా మరగాలి. మధ్య మధ్యలో పిండి అనేది కలుపుకుంటూ బెల్లం నీళ్ళు అనేది మరగబెట్టుకోవాలండి. ఇలా మరిగిపోయిన తర్వాత ఇందులో ఒక 2 యాలకుల్ని దంచుకుని వేసుకోవాలి. పొడిలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇది మరిగిన నీళ్ళని ఈ పిండిలో వేసుకోవాలండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసేసి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న వాటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆ వేడి వేడి నీళ్ళు అనేది వేసేయాలండి. బెల్లం నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. బెల్లం నీళ్ళు వేసుకుని ఉండలు లేకుండా గరిటెతో బాగా అనేది కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా బాగా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలండి. చూసారు కదండి, వీడియోలో చూపించిన విధంగా మొత్తం అనేది ఇలా ఉండలాగా అయిపోవాలి. ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా అనేది కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పప్పులు అవన్నీ కూడా బాగా కలిసిపోతాయి ఇందులో. ఇలా అయిపోయిన తర్వాత ఒక పళ్ళెంలో కానీ ఒక ప్లేట్లో కానీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని బాగా ఈ విధంగా నెయ్యి అంతా అప్లై చేసేసుకోవాలండి. పళ్ళెంలో కానీ ఇందులో కానీ. తర్వాత ఇది తెచ్చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. రాగిపిండి మిశ్రమం అనేది వేసేసుకుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బాగా ఒత్తుకోవాలండి. ఇలా దగ్గరికి గట్టిగా అనేది ప్రెస్ చేసుకుంటే చక్కగా స్వీట్ ముక్కల్లాగా వచ్చేస్తాయి. తర్వాత మనం ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. అంతేనండి, ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాల తర్వాత చల్లారిన తర్వాత స్వీట్లు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. మనం ఏం కష్టపడే అవసరం లేదు. చూడండి, ఈ విధంగా వచ్చేస్తాయి. చాలా బాగుంటుందండి. ఈ హెల్దీ స్వీట్ని తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో పిల్లలకి పెద్దలకి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.